హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. 6 గంటలు ప్రభు సిలువలో వేలాడాడు. ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఈ 7 మాటలు గబగబగబ చెప్పేయలేదు. ఇంచుమించు గంటకొక మాట పలికినట్టుగా ఆయన తీరికగా ఒక మాట తర్వాత ఒక మాట పలకటం బైబిల్లో చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుతో పాటు 2 భయంకరమైన దొంగలు, బందిపోటు దొంగలు, ఆ పక్క ఒకరు ఈ పక్క ఒకరు సిలువ వేయబడ్డారు. అన్యాయస్తులతో పాటు ఆయన వేలాడదీయబడిననే మాట నెరవేరినట్లుగా ఆ దొంగలు దోచుకునే వారితో పాటు నీతిమంతుడైన క్రీస్తుని, మన నిమిత్తమై పాపమైన క్రీస్తుని, మన శాపాన్ని భరించడానికి సిలువలో వేలాడదీశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత ఆ 2 దొంగలు కూడా దారేపోయే వాళ్ళందరూ నువ్వు దేవుడు అయితే దిగిరా, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నప్పుడు 2 దొంగలు కూడా పక్కనే ఉన్న దొంగలు కాబట్టి నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని వారు కూడా దూషించారు. కానీ యేసు ప్రభు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమన్న తర్వాత ఒక దొంగ హృదయంలో కార్యం జరిగింది. 2వ దొంగ, నీవు నిజంగా దేవుని కుమారుడైతే సిలువ మీద నుంచి దిగిరా, మమ్మల్ని కూడా దింపు అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది మనం చేసే ప్రార్థన అదేనండి. నిజంగా యేసుప్రభు నువ్వు ఉంటే నాకు మంచి మేడ ఇయ్యి. ఒకవేళ ప్రభు వచ్చి నీకు మేడ ఎందుకు అని అడిగాడు అనుకో, ఎందుకంటారు చెప్పండి? ఉండటానికి, తినటానికి, ఇంకేంటండి, అమ్ముకుంటానికి. ప్రభు నువ్వు నిజంగా దేవుడు అయితే తెల్లారేటప్పటికి నా ఇంటి ముందు యమహా ఉండాలన్నాడట ఒకడు. ఏముండాలట? యముడు కావాలంట, అక్కడ ఉండాలంట యముడు. ఏంటండి, ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు దేవుడిని అడుగుతున్నామే కానీ, ఈ భూ సంబంధమైన వాటి కోసం దేవుడిని అడుగుతున్నామే కానీ, ఆ 2వ దొంగలాగా విశ్వాసంతో మనం అడగటం లేదు. నువ్వు దేవుడి కుమారుడు అయితే దిగిరా, నన్ను కూడా దింపు. అది దింపితే ఏం చేస్తాడంటే నేను నీ శిష్యుడిని అవుతాను అన్నాడా? పోనీ ఇంతవరకు నేరాలు చేశాడు, ఇంతవరకు దోషాలు చేశాడు, కానీ ఈ లోకంలోనే తను జీవించాలని ఆశపడుతున్నాడు. కానీ ఆ పక్కనున్న దొంగ ఏమన్నాడు? మనమును ఇదే శిక్షా విధిలో ఉన్నాము కదా, నీవు దేవునికి భయపడవా అని ఈ దొంగ ఆ దొంగను హెచ్చరిస్తున్నాడు. ఏమన్నాడు? మనమును ఇదే శిక్షా విధిలో ఉన్నాము, మనము దోషులము, మనకి శిక్ష సమంజసము, ఈయనందు ఏ దోషమో లేదు అని విశ్వసించాడు. కాబట్టి ఆయన వైపు తిరిగి ఏమన్నాడు? తండ్రి యేసు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు అని నమ్మాడు, ఆయనకి పరలోక రాజ్యం ఉందని నమ్మాడు. ఆ పరలోక రాజ్యానికి నన్ను తీసుకెళ్ళయ్యా అని అడిగాడు. వీడేమడిగాడు? భూలోకంలో నన్ను బతికించని అడుగుతున్నాడు. ఏంటండి, ఆ దొంగ ఏమంటున్నాడు? నీ రాజ్య వారసుడిగా నన్ను చేసుకో. నిజమైన క్రైస్తవుడు చేసే ప్రార్థన అత్యున్నతమైన పరసంబంధమైన విషయాల కొరకు దేవుడిని అడుగుతాడండి. ఈ లోకంలో ఉండాలి మనం. ఈ లోకంలో ఉండాలంటే కూడా దేవా నీ మహిమార్థమై జీవించడానికి నాకు సహాయం చేయమని అడుగుతాడే కానీ నాకు అవి కావాలి ఇవి కావాలి అని ఈ లోక సంపదల కోసం అడిగేవాడు నిజమైన విశ్వాసి కాదు. తండ్రి యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పటికే యేసు ప్రభు ఆయాసపడుతున్నాడు, బాధలో ఉన్నాడు. అంత బాధలో కూడా ఆ నేరస్తుడి వైపు చూసి, పనికి మాలినోడా, నీ ఇష్టం వచ్చినట్టు బతికి ఎక్కడికి వచ్చి మళ్ళీ నన్ను పరలోకం తీసుకెళ్ళమంటావేంటి అన్నాడా? ఏంటండి, అసలే నేను ఇంత బాధలో ఉంటే నీ గొడవ ఏంట్రా పక్కన నాకు అన్నాడా? ఏమండి, ఎంత చక్కగా మాట్లాడాడు.
నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. ప్రభువును అడగాలే గానండి. ఉన్నతమైన విషయాల కొరకు మనం అడిగినప్పుడు, పరసంబంధమైన విషయాల కొరకు మనం అడిగినప్పుడు ఆయన మనకు కాదనడు. ఒక కుష్ఠరోగి ప్రభు ముందుకు వచ్చి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి అంటే ప్రభు ఏమన్నాడో తెలుసా? ఇది కష్టమే కానీ చేస్తానన్నాడా? ఇష్టమే, శుద్ధుడెవకమ్మో. ఎన్ని విధాలుగా ప్రభువును కోరిన వారికి జవాబులు ఇచ్చారో మనం చూస్తే, అర్హత లేని వారిని, యోగ్యత లేని వారిని ప్రభు ఎలా క్షమించాడో, ఎలా రక్షించాడో, ఎలాగో ఆయన రాజ్య వారసుడిగా చేసుకున్నాడో బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను జ్ఞాపకమో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో మనల్ని జ్ఞాపకం చేసుకోవాలని అడగాల్సిన అవసరమే లేదు. ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల్ల తండ్రి, క్షమించటం ఎలా, సహించటం ఎలా, ప్రేమించటం ఎలా, దేవుని చిత్తము నెరవేర్చటం ఎలా, ఈ లోకంలో నీ సాక్షులుగా జీవించడం ఎలా అన్న విషయాలు మరొకసారి మాకు నేర్పించినందుకు వందనములయ్యా. నీ మాటలు మా జీవితాలలో క్రియలుగా మారడానికి, మా బ్రతుకులు నాయన నిన్ను మహిమపరిచేవిగా ఉండడానికి, ఏ ఉద్దేశముతో మమ్మను మా తల్లి గర్భములో ఉద్భవించజేశావో ఆ తలంపులు, ఆలోచనలు, ఆ సంకల్పనలు మా పట్ల నెరవేర్చి వరకు నీ పని తుదముట్టించి నీ రాజ్యమును చేరునట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడును సదాకాలమును మనొక్కొక్కరికి నీ తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా.